నిన్న పార్లమెంట్లో గల్లా జయదేవ్ గారి ప్రసంగం చూసిన తర్వాత ఒక తెలుగువాడిగా చాలామందికి కన్నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే విదేశాల్లో స్థిరపడి, అంటే ఇక్కడి నుండి వెళ్ళి స్థిరపడ్డ తర్వాత బాగా సంపాదించి కన్న భూమికి కన్న తల్లికి ఏదో ఒకటి చేయాలనే ఒక తాపత్రయంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఇక్కడికి వచ్చి ఒక కంపెనీ పెట్టి రాజకీయాల్లో సర్వీస్ అందించడానికి రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు ఏదో ప్రజలకు మేలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న వారిపై ఈరోజు వాళ్ళకి నచ్చని పార్టీలో ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క ఇండస్ట్రీ మీద చేసిన దాడి మనం అందరం చూసాం. అయితే ఆయన నిన్న పార్లమెంట్లో ప్రసంగిస్తూ నాది ఇదే చివరి ప్రసంగం, నన్ను ఇలా ఇబ్బంది పెట్టింది ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల మీద వ్యాపారుల మీద ఇలా దాడి చేయడం అనేది సరైన పద్ధతి కాదంటూ ఆయన చెప్పిన మాటలో బాధ కలిగించాయి. ఇక దూరం వెళ్తున్నాను, మళ్ళీ వీలుంటే మళ్ళీ స్ట్రాంగ్గా వస్తానని గతంలో చెప్పారు, మళ్ళీ ఇప్పుడు అదే మాట పార్లమెంట్లో చెప్పడం జరిగింది. మీరేమంటారు దీని మీద, మీ స్పందన ఏంటి అసలు? ఇప్పుడు జయదేవ్ గారు విదేశాల్లో చదువుకుని అక్కడే స్థిరపడే అవకాశం ఉన్నమాట నిజం. అంటే లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు హ్యాపీగా. కానీ వాళ్ళ కుటుంబానికి వ్యాపారం ఎప్పటి నుంచో ఉంది. చిత్తూరు ప్రాంతం, చిత్తూరు జిల్లాలో చంద్రగిరి ప్రాంతంలో నియోజకవర్గం చెందుతుంది. అమర్రాజా బ్యాటరీస్ ఆ వ్యవస్థ, ఆ సంస్థ వేలాది మందికి ఉపాధి కల్పించింది. వాళ్ళ జీవన గతి విధానం మారిపోయింది. అక్కడ హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటున్నారు, పిల్లల్ని చదివించుకున్నారు, పెద్దోళ్ళు అయ్యారు, మళ్ళీ అక్కడ ఉద్యోగాలు ఇచ్చారు, బయటకు అంటే రాష్ట్రానికి ఆదాయం, ప్రజలకు ఉపాధి. ఇప్పుడు గ్రోమోర్ అని ఒక ఎరువులు యాడ్ ఒకటి వచ్చింది. అంటే నీకు తెలిస్తే తెలదా, కానీ మా చిన్నప్పుడు చూసేవాళ్ళం. చేనుకు చేవ రైతుకు రొక్కం అని గుర్తుందా నీకు? చేనుకు చేవ రైతుకు రొక్కం, గ్రోమోర్ ఎరువులు. అలాగా ఈ పెట్టుబడులు, పరిశ్రమలో వ్యాపార సంస్థలు ఇక్కడ నిర్వహిస్తే ప్రజలకు ఉపాధి, నిరుద్యోగ యువతకు ఉపాధి కలుగుతుంది, ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది. ఇది బేసిక్ సెన్స్ నాలెడ్జ్. ఈ మధ్యకాలంలో పెట్టుబడులు పెట్టండి రా బాబుని ముట్టోళ్ళలాగా వెళ్తున్నారు వీళ్ళు. ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళామనుకో, మీరు కొంచెం పుణ్యం సంపాదించుకోండి బాబు, మాకు డబ్బులు వేసి అంటారు కదా వాళ్ళు. నువ్వు ముష్టి వాళ్ళకి డబ్బులు ఎందుకు వేస్తావు? నువ్వు కొంచెం ధర్మం చేస్తే మంచి పేరు వస్తుంది, మాధవ సేవ కన్నా మానవ సేవ మంచిది అన్న ఉద్దేశమే కదా. అది నీ ఎందుకు వేస్తావు? నీకేమో హక్కు ఉందా? నీకేమో బాకీ ఉన్నా వాడికి ఏమైనా ఉన్నాయి? లేదు కదా. నీడీ పీపుల్ వాళ్ళు ఒక పూట ఫోన్ చేస్తాడు, దానివల్ల పుణ్యం వస్తుంది మనకి, మన అకౌంట్లో జమ అవుద్ది అని. అలాగే వీళ్ళు కూడా పెట్టుబడులు వస్తే పెట్టుబడులు తీసుకొచ్చి పెడితే ప్రజలకి ఉపాధి, వీళ్ళకి ఆదాయం అవుతుంది. వీళ్ళందరూ ముట్టోళ్ళకి వెళ్ళి అడుక్కుంటున్నారు ఓ పక్కనే. ఇంకో పక్కనే ఏ ప్రభుత్వం గతంలో ఇలాగ వ్యాపార సంస్థలని, పెట్టుబడిదారులని, పెట్టుబడి పెట్టిన వాళ్ళని, ప్రజలకు ఉపాధి కలిగించిన వాళ్ళని, రాష్ట్రాలకి దేశాలకి ఆదాయం కల్పించిన వాళ్ళని ఎప్పుడూ వేధించలేదు. అన్లెస్ అంటే వాళ్ళు దాంట్లో ఏదైనా చిన్న లోపాలు ఉంటే డెఫినెట్గా చట్టం తన పని తను చేస్తుంది. ఒకవేళ వేధించినా చాలా మైన్యూట్. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్, గల్లా జయదేవ్ గారు మదర్, వాళ్ళు కాంగ్రెస్లో మంత్రి కూడా చేసింది ఆవిడ. వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ కాంగ్రెస్ వాళ్ళు. కానీ టీడీపీ ఎప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు. ఎన్టీ రామారావు గారి హయాంలో కానీ, చంద్రబాబు గారి హయాంలో కానీ ఏ రోజు వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు పనులు చేస్తున్నారు. రాజకీయంగా విభేదించవచ్చు, సిద్ధాంతాలు వేరే ఉండొచ్చు, కానీ అసలు ఒక వ్యవస్థ కదా, ప్రజలు కదా, అందరూ బతుకుతున్నారు కదా అక్కడ. అదొకటి ఇతను అరాచకం అనమాట, ఆర్థిక అరాచకం అంటారు దాన్ని. వ్యాపారవేత్తల మీద జయదేవ్ గారిది స్పష్టంగా క్లియర్గా కనపడింది. చాలామంది ఇది పెద్ద వ్యవస్థ కాబట్టి చాలామంది 100 కోట్లు 150 కోట్ల వ్యాపారాలు ఇలాగేసుకున్నారు, డైరెక్ట్గా ఇచ్చేసి పోవాయి అన్నారు అంతే. అటు పెట్టేసి వెళ్ళిపోమంటారు కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకోగానే ఏం చేస్తారు? ఫోన్ తీసేసుకుంటారు కదా. అలా వీళ్ళు ప్రభుత్వంలో రాగానే వ్యాపారాలు తీసేసుకున్నారు, అవునా కదా. పోలీసు వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు ఫోన్ ఇచ్చేయి, ఫోన్ తీసేసి స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళు పడేస్తారు. వాళ్ళ వ్యాపారం మూసేయకుండా వాళ్ళు తీసేసుకుంటున్నారు. కేబుల్ వ్యాపారం దగ్గర నుంచి క్వారీలు, ఇసుక వ్యాపారం, కొంచెం బాగున్నది అనుకున్న వ్యాపారాలు ప్రతిదీ లాగేసుకున్నారు. దీని మీద ఆయన చాలా మనస్తాపం చెంది రాజకీయాలంటే విరక్తి వచ్చేలా చేశాడు. 2 సార్లు ఎంపీగా గెలిచిన ప్రజాప్రతినిధి. ఈ దేశాన్ని కరప్షన్ కూడా సహజంగా ఉంటాయి ఈ నేతలకి, కానీ జీరో కరప్టెడ్ వాళ్ళకి అవసరం లేదండి, వాళ్ళకి అవసరం లేదు. ప్లస్ తను మాట్లాడుతుంటే పార్లమెంట్లో మన తెలుగువాడు ఎంత ఫ్లూయెన్సీగా మాట్లాడుతుంటే మన ఎంత గర్వకారణం అసలు. అప్పుడు ఆయన ఇప్పుడు వాళ్ళకి ఏం అవసరం అవినీతి చేయాలని? 2 సార్లు ఎంపీగా గెలిచాడు ప్రజాప్రతినిధి ఆయన. వాళ్ళు వ్యాపారం ద్వారా ప్రజలకు ఉపాధి, దేశానికి రాష్ట్రానికి
ట్యాక్స్ పేయర్, హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్ ఆయన. అసలు అటువంటి వ్యక్తుల్ని బంగారంలాగా కింద నడవనేకుండా చూసుకోవాలా ఏ పార్టీలో ఉన్నాను. మేనేజ్ చేసి అతనికి అసహించుకున్నాడు. పోనీ వీళ్ళు ఏమైనా పీకగలిగారా అంటే ఏం పీకారు? అంటే ఇప్పుడు కుల ఫ్యాక్టర్ ఏమైనా ఉందంటారా? అంటే కులం చూసి తట్టుకోలేకపోవడం జగన్మోహన్ రెడ్డి ఏమైనా అది ఉండొచ్చు, డెఫినెట్గా ఉంటుంది. అదే జబ్బు, అదే జాడ్యం. మిగతా దాంట్లో ఆయన ఏమంటానికి ఇప్పుడు ఆయన పేరు ఒక రెడ్లే బాగుండాలనేది ఫీలింగా జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు. ఇప్పుడు ఆ కుల జాడ్యం ఒకటి ఉన్నది వాళ్ళకి. జాడ్యం అంటారు దాన్ని. రోగం అన్నా జాడ్యం అని అయిపోయినా నీ జాడ్యం వచ్చింది ఎట్రా అంటారు కదా, అలాగనమాట. అలాంటి జాడ్యం ఉంది వాళ్ళకి. సహించలేడు, కళ్ళు నిప్పులు వాళ్ళే చేయాలి వ్యాపారం. పోనీ నువ్వు చెయ్యి, నీ దొంగ వ్యాపారాలండి, అన్ని దొంగ వ్యాపారాలే. ఇలా బతుకంతా అందరినీ తరివేసి నువ్వు చక్కగా చెయ్యి, లెక్కర వ్యాపారం చూసుకోపోని. నువ్వేం చేస్తున్నావు? దొంగ మందు ఇంట్లో వండేసి పట్టుకొచ్చి ఇచ్చేస్తున్నావు. ఆరోగ్యాలు హానికరం, అది డబ్బులు దొబ్బేస్తున్నావు. వేరే వాడు వ్యాపారం చేస్తున్నాడండి, ఆడుంటాం కుదరదు అన్నప్పుడు నువ్వు వాడికన్నా బాగా చేయి, మంచి మంది అమ్ము, పారదర్శకంగా ఉండు, రూపాయి సంపాదించుకో ధర్మంగానే. ఎవడు కాదండ. అలా చేయడం కూడా తప్పే, ఎదటోడిది లాక్కుని. పోనీ అయినా సరే, పోనీ ఎదటోడు లాక్కున్నా మంచిగా చేస్తున్నాడు అనుకుంటాం, లేకుండా లెక్కలా లేవు. అసలు నువ్వు ఆ డబ్బు ఎవరికి పోతుందో ఏమవుతుందో అంతా క్యాష్ అండ్ క్యారీ అంటాడు అనుమానం. అమ్మిదా దొంగ మందు ఇంట్లో వండేసి పట్టుకొచ్చారు. రసం సాంబార్ పెడతారు కదా, అలా పెట్టేసి పట్టుకొచ్చేస్తున్నారు అంతే. వాళ్ళు ఆ కంపెనీ పేర్లు, లేకపోతే వేరే వాళ్ళు లీజ్ తీసుకుని వాళ్ళవి కంపెనీలు అంటాడు. మళ్ళీ వాళ్ళకి ఇస్తున్నావు డబ్బులు నువ్వు, వాళ్ళ కంపెనీలు అయితే. ఇలాగా సర్వనాశనం చేసేసి విరక్తి వచ్చినా చేసాడు. తెలంగాణ వాళ్ళు రెడ్ కార్పెట్ వేసి తీసుకున్నారు. చెప్పించి కొట్టినట్టు అయిందా? మన పక్క రాష్ట్రమే కదా, తెలుగు వాళ్ళే కదా. ఎంత గౌరవంగా గర్వంగా చెప్పుకున్నారు వాళ్ళు. మంచి పెట్టుబడి పెట్టాడు ఈయన. దాంతో ఆయన నాకు రాజకీయాలు వద్దు, పార్టీకి అయితే రాజీనామా చేయలేదు కానీ ఎంపీకి రాజీనామా చేశాడు. ఆఖరి ప్రసంగం స్పీకర్ గారికి ఇచ్చేసి అక్కడికి వెళ్ళి ఆఖరి ప్రసంగం చేసాడు. ఇదేనా ఆఖరి ప్రసంగం? ఇంత దుర్మార్గమైన అరాచకమైన ప్రభుత్వం నడుస్తుంది అక్కడ. వ్యాపారస్తులు రాజకీయాలు ఎందుకు ఉండకూడదు? వ్యాపారస్తులు దొంగలు ఉండొచ్చా? జైల్లో గట్ట ఉన్నవాళ్ళు లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకుని ప్రజల ఆస్తులు కొల్లగొట్టేసిన ఉండొచ్చా? 30 ఏళ్ళ పాటు అధికారులు కదా, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా అధికార పెత్తనం చెలాయించి ఆఖరి మూమెంట్లో 100 కోట్లు ఒక్క దెబ్బతోటి కొట్టేసి ఆ డబ్బుతో వ్యాపారంలో పెట్టుబడి, రాజకీయాల్లో పెట్టుబడి పెట్టి వాళ్ళు ఉండొచ్చా? రాజకీయంలో కాంట్రాక్టర్లు, ఇసుక వ్యాపారస్తులు, దొంగ వ్యాపారాలు. కాంట్రాక్టర్లు ఉండొద్దని చెప్పను నేను. ఈ దొంగ బ్యాచ్ అంతా ఉండొచ్చు, అవినీతి పరులు. వీళ్ళు ఎందుకుంటకూడదు? వ్యాపారస్తులు పెట్టుబడిదారులు ఎందుకుంటకూడదు? వాళ్ళ దగ్గర ప్రతి ఓడు ఈ రాజకీయం అంతా వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఎక్కువ తక్కువ రూపాయి ఎక్కువ తక్కువ ఉంటుంది, కానీ ప్రతి రాజకీయ పార్టీ తీసుకుంటుంది. వాళ్ళు కూడా మీకెత్తుకి మేమే వస్తామని వచ్చారు. వాళ్ళు తప్పే ఉంది అందులో. వాళ్ళని తప్పు చేస్తే నువ్వు శిక్షించు. ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది వ్యాపారస్తులు రాజకీయాల్లో కొత్త ఇలాగ ఉంటుంది. ఎవడ వ్యాపారస్తుడు కాదు, ప్రతి ఓడి నీకు ఇప్పుడు ఏదైనా ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసిన దాంట్లో నీకేంటి లాభం అని అడుగుతున్నారు కదా. నిజంగా ఏవి ఆశించకుండా చేసిన వాడికి మీద రాళ్ళు తగులుతాయి అని ఎవడ పట్టించుకోడు. నీకేంటి లాభం అని అడుగుతున్నారు అందరూ. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పార్లమెంట్లో చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరిని కదిలించింది. కఠినమైన శిల లాంటి హృదయం ఉన్నవాడు కూడా ఆలోచనలు అని 4 అక్షరాలు వచ్చినవాడు కూడా ఆలోచన చేసింది. ఒక సైకో మెంటాలిటీ ఉన్నవాళ్ళు, పైశాచిక మనస్తత్వం ఉన్నవాళ్ళు, ఇతరుల పట్ల ద్వేషించే కూటమిలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆలోచనలో పడ్డారు. దీని పరిష్కారం ఏంటంటే ఇలాంటి వ్యక్తులు రాజకీయ ముఖ్యత్వంలో ఉండకుండా చేయటమే. సింపుల్. ప్రజలందరూ కూడా దాన్ని ఆలోచించుకోవాలి. మనకు ఆదాయం ఇచ్చివ్వండి, మనకు మేలు చేసి ఇవ్వండి, దాన్ని వేయటం తప్పని. అరాచకం చూడండి. ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు కావాలంటే మంచి పెట్టుబడిదారు రావాలి. ఇక్కడ ఈ వాతావరణం బాగుంది, మౌలిక వసతులు ఉన్నాయి, సదుపాయాలు ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు ఉన్నాయి, ప్రజల పీస్ఫుల్ స్టేట్ ఇది, ఇక్కడ హాయిగా వ్యాపారం చేసుకోవచ్చు, ప్రజలు కూడా మంచి వాళ్ళు, పీస్ఫుల్గా ఉంటారు అనేటువంటి వాతావరణం ఉంటే పెట్టుబడులు వస్తాయి. తద్వారా నీ ప్రజలకి ఉపాధి దొరుకుద్ది, నీ రాష్ట్రానికి ఆదాయం పెరుగుద్ది. అది ఆలోచిస్తాడు ప్రతి వాడు. అరాచకం నడుతుందా? నిన్న ముక్కల కింద కాళ్ళు చేతులన్నీ నరికేసి రొంపిచారల. ఒకడేమో ఎర్రచందనం దొంగలు గుద్దే చంపేశారు. అంతకుముందు ఒకటి చంపేసి డెలివరీ ఇచ్చారు. అసలు మామూలు కాదు. ఏంటి అరాచకం? మళ్ళీ ఇంకా ఎవరన్నా నిరసన చెప్తే, ఇది వరకు ప్రభుత్వాలు
నిరసన చెప్తే వాళ్ళు ఏమి ఇంత ఉక్కుపాదంతో అణిచేయలేదండి. వాళ్ళ వాయిస్, వాళ్ళ గొంతు వినాలి కదా నువ్వు. వాళ్ళకి ఏం కష్టం వచ్చిందో వినాలి కదా. అదేమో ఉక్కుపాదంతో అణిచేయడం, గొంతుని నొలవటం, వాళ్ళమే పాశవికంగా దాడులు. నువ్వు చేసే అరాచకాలకి వాళ్ళు గొంతు ఇవ్వకపోతే ఏం చేస్తారు? అమరావతి రైతులైనా, లేదా పోలవరం నిర్వాసితులైనా, ఆశా వర్కర్లైనా, అంగన్వాడీ వాళ్ళైనా, ఉపాధ్యాయులైనా, ఉద్యోగులైనా, మున్సిపల్ కార్మికులైనా, రైతులైనా, ప్రజా సంఘాలు ఎవరినైనా సరే మీరు ఇలాగా చేయటం రాష్ట్రంలో అరాచకం నడుస్తుంది. ఈ అరాచకవాదుల్ని ఇంటికి పంపించకపోతే రాబోయే రోజులు చాలా కష్టం. అయితే ప్రజలకి ఒక క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ, ఆ వాదనకి వీళ్ళని ఇంటికి పంపించాలి, ఇంకా వీళ్ళ మనం వీళ్ళని భరించలేము అనేటువంటి వాదనకే గల్లా జయదేవ్ గారు లాంటి ప్రసంగాలు ఏడాది అవుతూ ఉంటాయి అన్నమాట. బలం చేకూరుస్తూ ఉంటాయి.